హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు రాయలసీమ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను గుంతకల్లు పట్టణ శివారులోని చిప్పగిరి బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. గుంతకల్లు పట్టణం నుండి చిప్పగిరికి తన సొంత ఇన్నోవా వాహనంలో వెళుతున్న లక్ష్మీనారాయణ సరిగ్గా చిప్పగిరి రైల్వే బ్రిడ్జ్ సమీపంలోకి రాగానే అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం నిదానంగా వెళ్తుండగా ఎదురుగా వచ్చి టిప్పర్తో గుద్ది తర్వాత వాహనంలో చిక్కుకున్న లక్ష్మీనారాయణను కత్తితో నరికివేశారు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మీనారాయణను గుంతకల్లు ప్రభుత్వ తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు తమ వాహనం స్పీడ్ బ్రేకర్ వద్దకు వచ్చినప్పుడు స్లో అవ్వగానే ఎదురుగా టిప్పర్తో ఢీకొని అనంతరం ఇన్నోవా వాహనం అద్దాలను కత్తితో పగలగొట్టి లోపల ఉన్న లక్ష్మీనారాయణ మెడపై నరికివేశారని వారు వెల్లడించారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య చిప్పగిరిలో ఉన్న పోలీస్ పికెటింగ్ తొలగించడంతోనే తమపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నాయకుడిని చంపిన వారిని వెంటనే అరెస్టు చేయాలని